ఈ రాష్ట్రంలో తప్పిదాల నుంచి, దౌర్జన్యాల నుంచి, రౌడీజం నుంచి, అప్పుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంటే వైసీపీ చెందిన నాయకులు ఏదో ఒకటి డ్రామాలు సృష్టించాలి, ఏదో ఒక స్టెప్లు వేయాలి, స్థానిక సంస్థల్లో కనీసం ఎన్నికల్లో నిలబడడానికి మనుషులు దొరకాలనే ఉద్దేశంతో అనేక డ్రామాలు, అనేక నాటకాలు, అనేక తోలుబొమ్మలాటలు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఒక డిఎస్ఐ మీద పడి పిచ్చి కుక్కలుగా ఇస్తర మీద పడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. నేను వారిని ఒకటే అడుగుతున్నా, లోకేష్ గారు డిఎస్సి ప్రకటించి 16,000 పైబడి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. కర్నూలులో ఆ ఉద్యోగాలు వచ్చిన టీచర్లు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఉద్యమంలాగా, తెలుగుదేశం పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, బీజేపీ కాదు, టీచర్సే ఒక ఉద్యమాల పాట పట్టారు. మాకు ఉద్యోగాలు వచ్చాయి అని ఆనందంగా. ఈరోజు 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో చంపుకోవటం, దోసుకోవటం తప్ప ఏమి చేయని ప్రభుత్వం ఈరోజు మా నాయకుడు లోకేష్ గారు డిఎస్సి ద్వారా 16,000 పైబడి టీచర్ పోస్టులు ప్రకటిస్తే సమర్థించాల్సింది పోయి, హర్షించాల్సింది పోయి విమర్శలు దిగారంటే దాని మీద ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి కోర్టుకి 2 సార్లు పోయి భంగపడ్డాడంటే పసలేని ఆరోపణలతో, చేతగాని ఆరోపణలతో కోర్టు కేస్తే కోర్టు ఎలా స్వీకరిస్తుంది అనుకుంది. కోర్టు కేసేటప్పుడు గతంలో మా వచ్చే భువనేశ్వర్ ప్రసాద్ కోర్టు కేసాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభుత్వంలో ఓటర్ లిస్ట్ అవకతవకలపై ఎలక్షన్లు ఒకసారి ఆపాడు. నిర్దిష్టమైన ఆరోపణలు ఉండాలి. ఆరోపణలు లేకుండా కోర్టుకు 2 సార్లు వేసి వెనక్కి వచ్చారంటే మీరు ఓడిపోయినటువంటి దద్దమ్మలు కాదా అని అడుగుతున్నా. మరి ఆ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. జాబ్ క్యాలెండర్ కాదు కదా, జాబ్ బొమ్మలు కూడా రిలీజ్ చేయనటువంటి దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.